ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక చెప్పుల వ్యాపారి ఉన్నారు. ఒకసారి వార్త సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, నేను ప్రస్తుతం ఏ పార్టీ వస్తుందని భావిస్తున్నారు? అంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి అయితే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? భారతదేశ ప్రధానిగా మొట్టమొదటిగా కాదు, ప్రపంచ దేశాల్లో గర్వంగా ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ ఆశయాలకు, నరేంద్ర మోడీ సిద్ధాంతాలకు భారత ప్రధాని ఎన్నిసార్లైనా ఆయన జీవితాంతకాలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ గడిని బద్దలు కొట్టిన నాయకుడు బండి సంజయ్ అన్న. బ్రిటిష్ పరిపాలన కాదు ఇది, తెలంగాణ ప్రజలు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వము, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు కొట్లాడిన నాయకుడు భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ అన్న గారు. బండి సంజయ్ అన్న గారి గంట పదంతో ఇవాళ తెలంగాణ ప్రజలు ముందుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు, గడిల పాలన అంతం చేసినారు. ఇంకా భూస్థాపితమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. భారతదేశ ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిరే నాయకుడు బండి సంజయ్ అన్ననే. బండి సంజయ్ అన్న ప్రపంచ దేశాలు కాదు 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో గెలుస్తామని గట్టిగా ధీమాగా చెప్తున్నాం. అంచెలంచెలుగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందంజలు ఉంటుంది. ఎందుకోసం ఏమో అనుకుంటున్నారు? అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారని మీరు భావిస్తున్నారు? ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వచ్చిన తర్వాత అన్ని దుష్టశక్తులని తొలగించి భారతదేశం మనది, మన ప్రజలు, మన హిందుత్వము, మన దేవాలయాలు, మన గురువు, మన మతమని ముందటి తీసుకొచ్చిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదే ఆశయాలతోని అవిటికి అభివృద్ధిగా దేశాన్ని ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్క పిల్ల నుంచి తల్లి దాకా ముసలి ముడిగా ప్రతి ఒక్క సభ్యుడు ఇలా కళ్ళంకాడికో, పల్లెకాడికో, ఢిల్లీ కాడికో, ఎక్కడికో నరేంద్ర మోడీ అయితేనే, భారతదేశానికి ప్రధానమంత్రి అయితేనే మన దేశం అభివృద్ధి ఉంటుంది. దేశాలకు ప్రజలకు ప్రతి సమస్యని సార్లుగా ఉంటామని గంటల పదంగా ప్రతి ఒక్క గొంతు ముందడికి వస్తుంది. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే మీ సమస్యలు ఎప్పుడైనా విన్నవించుకున్నారా బండి సంజయ్తో? ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలకు ఇవాళ భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ రావు నుంచి ప్రతి ఒక్క సంఘం అనేది గుర్తింపుకి వచ్చింది. కమిటీ వాళ్ళకు కానీ, సంఘ భవనాలకు కానీ చరిత్ర భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఈనాడు కూడా ప్రతి సంఘానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి అభివృద్ధికి ముందట ఉంటున్నా అని సంజయ్ అన్న ముందటికి వస్తుండు. ప్రతి గుండెల్లో ఉన్నాడు, ప్రతి మనిషి ఒక పేదంలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు బండి సంజయ్ అన్న. ప్రతి కమిటీ వాళ్ళకు కానీ, గుడిలకు కానీ, బడిలకు కానీ, ఏ నిరుపేదకు కానీ ఇలా నరేంద్ర మోడీ మున్సిపల్ ద్వారా ప్రతి ఒక్క చిన్న వ్యాపారులకు 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చి అభివృద్ధి చేసుకోమని ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఖచ్చితంగా చెప్తున్నా. మనతో పాటు కొంతమంది కామన్ మ్యాన్స్ ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, దీనికి సంబంధించి ఎవరు వస్తారని భావిస్తున్నారు? మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు? సంజయ్ అన్న, బండి సంజయ్ అన్నకు. ఓకే, అంటే ఎందుకోసం అండి? అన్న బండి సంజయ్ అన్న నరేంద్ర మోడీ చాలా మంచి పనులు చేస్తుండు కాబట్టి మేము సంజయ్ అన్ననే ఇక్కడ భారీ మేరతో గెలిపించుకుంటాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నారా ప్రచారంలో భాగంగా? వస్తుండు అన్న, నిన్న వచ్చిండు, మొన్న 5 days బ్యాక్ వచ్చిండు, కంపల్సరీ తిరుగుతుండు అన్న లోకల్. అంటే ఎందుకోసం, దేనికోసం ఓటేస్తారు? అన్న చాలా మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేస్తుండు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా. ఓకే, అంటే ఇప్పుడు గతంతో చూస్తే ఇప్పుడు ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సంజయ్ అన్న ఉంటేనే బాగుంటుంది మాకు. సంజయ్ అన్న ఇంకా ముందు చాలా పనులు బాగా చేస్తాడు. ఇంతమంది ఎంపీ వినోద్ ఉండే, ఏం బాగా చేయలేదు. అన్న చాలా రోడ్డు కాంట్రాక్ట్ అవి ఇవి బాగానే తీసుకొస్తుండు. మోడీ మాకు మోడీ కావాలి, ఇక్కడ సంజయ్ అన్న కావాలి, బండి సంజయ్ అన్న పార్లమెంట్లు ఇక్కడ కర్నాటకలో. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకైతే ఖచ్చితంగా బండి సంజయ్ అయితే గెలిపించుకుంటామని చెప్పేసి అయితే కామన్ మ్యాన్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంటులో అనేక నిధులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బండి సంజయ్ కుమార్ గారు యొక్క కరీంనగర్ పార్లమెంట్ సభ్యులే గెలిచిన తర్వాత ప్రజల యొక్క అండదండలతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్కి అనేక నిధులు తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ కుమార్ గారిది. అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఏవైతే ప్రజలకు అవినీతి పరంగా ప్రజలకు తోడుగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించిన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వము అన్యాయంగా బండి సంజయ్ కుమార్ గారి మీద 100 కేసులు పెట్టిండు. కానీ బండి సంజయ్ కుమార్ గారు భయపడకుండా ప్రజల కోసం నిత్యం ప్రజల వెంట ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఏ విధంగానైతే మొన్న ప్రజా సంగ్రామ యాత్రలో
ప్రతి గ్రామాన తిరిగి ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కారం చేస్తున్న దిశలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క బీఆర్ఎస్ అనేక విధాలుగా రాళ్లతో దాడి చేసినా ఏ చేసినా కూడా భయపడకుండా ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పనిచేసారు. అదేవిధంగా ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మోడీ క్రేజ్ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ కుమార్ గారిని కూడా ఎంపీ గెలిపించి ఈ యొక్క మరియు మోడీ గారికి ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఒక ఎంపీని ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ప్రజలు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరు నెరవేర్చక మేము 6 నెరవేర్చనని చెప్పి ప్రజలను మోసం చేస్తూ మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను అవమానానికి గురి చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా యొక్క లోక్సభలో ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్కు ఒక ఎంపీ ఎవరో కూడా ఇప్పటికి తెలియదు. అలాంటి పార్టీ ఈరోజు బండి సంజయ్ కుమార్ గారికి మేము మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పనిచేసారు కాబట్టి ఆయన మాట్లాడారు ఈ కాంగ్రెస్ లేదు. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నేను మేధావని చెప్పుకున్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మేము చెప్తున్నాం మేము అభివృద్ధి చేసినా అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క వినోద్ కుమార్ ఎప్పుడు కూడా ఎంపీగా ఉన్నన్ని రోజులు ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్కు నిధులు తీసుకురాలేదు, ఏ ఒక్క పని చేయలేదు. కాబట్టి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారు నిధులు ఇచ్చారు. కాబట్టి రేపు ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారిని గెలిపిస్తామంటున్నారు ప్రజలు. అదేవిధంగా మోడీ గారిని దేశ ప్రయాణం చేస్తామంటున్నారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజలకు చేస్తున్నటువంటి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఇప్పటివరకు కూడా నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు గుణపాడని చెప్పి ఊడగొట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి ప్రజలకు పోయి ఓట్లు తెచ్చుకొని ఈరోజు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క కరీంనగర్కు ఎంపీ ఎవరు లేరు కాంగ్రెస్కు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మేము భారత ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించుకుంటామని చెప్పి మేమందరం గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మీద మన మీద కొంతమందిని అయితే పలకరించడం జరిగింది. ప్రస్తుతం మీద కరీంనగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించి అయితే ఎవరు గెలుస్తారన్న కోణంలో అయితే కొంతమందిని అయితే మాట్లాడడం జరిగింది. కామన్ మ్యాన్తో అయితే మాట్లాడడం జరిగింది. వారైతే ప్రతి ఒక్కరైతే బండి సంజయ్కి అయితే ఓటు వేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడైతే బండి సంజయ్ గెలవాలి, అక్కడైతే మోడీ గెలవాలనేది అందరూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ప్రస్తుతం అయితే ఆ కరీంనగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించి అయితే బండి సంజయ్ అయితే బీజేపీ పార్టీ నుంచి అయితే ప్రస్తుతం అయితే ఆ ప్రచారంలో హవా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సైతం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇప్పటివరకు అయితే అభ్యర్థిని అయితే ప్రకటించకపోవడం వల్ల అయితే కొంతవరకు అయితే కార్యకర్తల్లో కొంత అసహనం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.